కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్ని సిబిఐకి అప్పగిస్తుందని, అంతర్గతంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని ఆరోపించారు. త్వరలో కాంగ్రెస్ బీజేపీలో విలీనం కాబోతుందని జోష్యం చెప్పారు. రైతులకు యూరియా అందించక రైతులను అరిగోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ విజయ, కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ రమేష్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సొసైటీ చైర్మన్ సంపతు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సంపద. ఆ రోజు మనం చూస్తా ఉన్నాం, కొన్ని వందల ఏళ్ళ నుంచి రాని ఫ్లడ్ మొన్న రావడం వల్ల మరి అక్కడ ఒక పిల్లర్ కుంగింది. మన తెలంగాణ ప్రజలకందరూ కూడా తెలుసు. మరి నువ్వు 22 నెలల్లో కూడా మరి తెలంగాణ రాష్ట్ర సంపద కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు కేసీఆర్ బదనాం చేయాలనే ఆలోచన తప్ప ఆ పిల్లర్ని ఈరోజు కూడా కట్టడం లేదు. మరి ఆ కంపెనీ వాళ్ళు కడతానంటే కూడా నువ్వు ఇప్పటివరకు కూడా కట్టడం లేదు. ఏదో ఒక ఎంక్వైరీ అని ఈ రోజు వరకు కూడా 20 నెలలు కూడా ఎంక్వైరీలు చేస్తారా? ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, 4 పంటలు కూడా నీళ్ళు ఇవ్వని దుర్భాగ్య పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారి. ఈరోజు నువ్వు నీ సొంతంగా నీకు ఎంక్వైరీ వేసి 600 పేజీలు వేసి అసలు ఈరోజు ఇంకో లేని దోషం అంటావు, ఇంకో ఉద్యోగస్తులను అంటావు, ఇలా రాజకీయ నాయకులు అంటావు. మంచి ఆలోచన ఇలా హరీష్ రావు కావచ్చు, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, కేసీఆర్ 24 గంటలు అక్కడ పనిచేసి ప్రజలకు 3 సంవత్సరాల్లో నలుమూల నీళ్ళు ఇచ్చిన ఘనత మన అందరికీ తెలుసు.